చాలామంది శృంగార సమయంలో వైగ్రా వాడతారన్న సంగతి మీకు తెలుసు కదా? కానీ ఇది ఎవరికి ఉపయోగం, ఎవరికి కాదో మీకు తెలుసా? పైగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయనే డౌట్ చాలామందికి ఉంటుంది. అయితే సాధారణంగా వైగ్రాను పెద్ద వయసు గలవారు లేదా లేట్ మ్యారేజెస్ చేసుకునేవారు వాడుతుంటారు. కానీ ఇప్పుడు ఈ ట్యాబ్లెట్స్ వాడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందట. కాబట్టి ఖచ్చితంగా వైగ్రా వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రతి ఒక్కరికి స్పష్టత అవసరం. సాధారణంగా వైగ్రా పెద్ద సీరియస్ సమస్యలను కలిగించదట. అయితే కొన్ని సాధారణ దుష్ప్రభావాలు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటంటే తలనొప్పి, ముక్కు దిబ్బడ, మెడ పట్టేయడం వంటివి. చాలా సీరియస్ కాంప్లికేషన్స్ రావడం చాలా అరుదట. అయితే కొంతమంది మాత్రం ఇది వాడడం ప్రమాదకరమనే చెప్తున్నారు. వాళ్ళు ఎవరంటే తీవ్రమైన గుండె, లివర్, కిడ్నీ సమస్యలు ఉన్నవారు. ముఖ్యంగా గుండెకు సంబంధించిన మందులు సార్బిట్రేట్, నెట్రోలాంగ్, నైట్రేట్స్ వాడుతున్న వారు ఎవరైతే ఉంటారో వారు అస్సలు ఈ వైగ్రా ట్యాబ్లెట్స్ను వాడకూడదట. అలాగే ఈ గుండెకు సంబంధించిన మందులు వాడేవారితో పాటు ప్రాస్టేట్ మందులు కూడా వాడేవారు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే ఈ వైగ్రా ట్యాబ్లెట్లను వాడడం మంచిదని నిపుణులు అంటున్నారు. సో తెలుసుకున్నారు కదా వైగ్రా ఎవరు వాడాలో ఎవరు వాడకూడదో. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. బీ సేఫ్.